ఏండి అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మన ఛానల్కి 2000 మంది సబ్స్క్రైబర్లు అయ్యారు. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలానే నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. బయట క్రిస్పీగా సాఫ్ట్గా ఎటువంటి ఫుడ్ కలర్ వేసుకోకుండా చికెన్ పకోడీ ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. శుభ్రం చేసుకున్న చికెన్లోకి నిమ్మకాయ ముక్క పిండుకొని కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, పసుపు, కారం, ధనియాల పొడి, చికెన్ మసాలా పొడి, టేస్ట్కి సరిపోయినంత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. గుడ్డు వేసుకొని కార్న్ఫ్లవర్ కూడా వేసుకొని బాగా కలుపుకొని కొంచెం కరివేపాకు వేసుకొని కలిపి పక్కన ఉంచుకోవాలి. నూనె బాగా మరిగించుకొని మసాలా కలుపుకున్న చికెన్ ముక్కల్ని పకోడీలా వేసుకొని లో ఫ్లేమ్లో స్టవ్ పెట్టుకొని నెమ్మదిగా కలుపుకుంటూ మంచి కలర్ వచ్చాక కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకొని ప్లేట్లో తీసుకొని వేడి వేడి పప్పుచారు అన్నంలో వేసుకొని చికెన్ పకోడీ తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.